జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. శభాష్ ఆపరేషన్ సింధూర్. రాణి రుద్రమ్మదేవి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ బీజేపీ ప్రెస్ మీట్ లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మదేవి మాట్లాడుతూ సోషల్ మీడియాలో సూరపల్లి సుజాత చేసిన పోస్ట్ చాలా దురదృష్టకరం. సుజాత మాట్లాడిన తీరును యావత్ భారతదేశం ఖండిస్తోంది. ఆపరేషన్ సింధూర్ పై యావత్ ప్రపంచమంతా భారత్ కు జేజేలు పలుకుతున్నారు. కానీ సుజాత లాంటి వారు కార్బన్ నక్సల్స్ దేశ సమగ్రతకు భంగం కలిగించేలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. 26 మంది మహిళలు సింధూరాన్ని తుడిచివేసిన నాడు అర్బన్ నక్సల్స్ ఎందుకు స్పందించలేదు? మన రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర ప్రభుత్వం సైనిక చర్యలకు సంఘీభావం తెలిపింది. రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలుగా ఉంటూ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారా? ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే సీఎం ఎలా మౌనంగా ఉంటున్నారు? ఒక మహిళగా ఉండి ఆపరేషన్ సింధూర్ను ఎగతాళి చేసి మాట్లాడటం చాలా దురదృష్టకరం. దేశ సమగ్రతకు ఎవరైనా సరే భంగం కలిగించే విధంగా ప్రవర్తించినా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, పార్లమెంటు కో కన్వీనర్ రామచందర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్, కునుమల్ల పృథ్వీరాజ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిల్ల రామచందర్, గంగడి మహేందర్ రెడ్డి, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శులు కందికొండ శ్రీనివాస్, సూత్రపు సరిత, విజయవయం జిల్లా ఉపాధ్యక్షులు కుంకిసా విఘ్నేష్ గౌడ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షులు విజయ్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు గారు, మైబాద్ పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి గారు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ గారు, వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా కో కన్వీనర్ పృథ్వీరాజ్ గారు, నర్సంపేట టౌన్ ప్రెసిడెంట్ గూడూరు సందీప్ గారు, సీనియర్ నాయకులు రవీందర్ సింగ్ గారు, నర్సంపేట రూరల్ ప్రెసిడెంట్ అంబేద్కర్ గారు, నర్సంపేట టౌన్ జనరల్ సెక్రటరీ సోదరి సరిత గారు, జిల్లా కౌన్సిల్ మెంబర్లు మహేందర్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు మరియు ఇతర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా మీడియా మిత్రులతో సహా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత భారతదేశం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఉగ్రవాదుల్ని ఎట్లా మట్టు పెడతామని చెప్పి భారతదేశం ఒకటే కాదు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తారు. అటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచమంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ శభాష్ భారత్ అంటుంటే, భారతదేశానికి వెన్నుదన్నుగా మద్దతు తెలిపి నిలబడుతుంటే, మన రాష్ట్రంలో కొంతమంది అర్బన్ నక్సల్స్, కొంతమంది దేశంలోనే విద్వేషాల్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు, కొంతమంది దేశ సౌభ్రాతృత్వాన్ని వాళ్ళ విమర్శిస్తూ దానికి భంగం కలిగించేటటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది తయారైంది. వాళ్ళు చేస్తున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు సమాజానికి చాలా నష్టాన్ని కలిగజేసేటటువంటి విధంగా ఉన్నాయి. వాళ్ళ దేశానికి ద్రోహం చేసేటటువంటి విధంగా ఉన్నాయి. ఈ భారతదేశంలో దేశభక్తికి విఘాతం కలిగేటటువంటి విధంగా ఉంది. నిన్న శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్, వారు కేవలం ప్రొఫెసరే కాదు, తెలంగాణ విద్యా కమిషన్కి అడ్వైజరీ కమిటీ సభ్యురాలుగా కూడా ఉంది. అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత గారు సోషల్ మీడియాలో వారి పర్సనల్ అకౌంట్స్లో పెట్టినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వీటిపైన చర్య తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఈ అంశం పైన వారు వివరణ తెప్పించుకొని వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. అసలు ఎంత అలసు అయిపోయిందండి ఇవాళ దేశం అంటే, యుద్ధం అంటే, ఆ యుద్ధంలో ప్రాణాలు పోగొట్టినటువంటి సైనికులంటే, అసలు పెహల్గాం సంఘటన ఎందుకు జరిగింది? భారతీయులు కాశ్మీర్కి పర్యాటకులుగా వెళ్ళి అమాయకులైనటువంటి పర్యాటకులను పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళను పట్టుకొని మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరి హిందూ మతానికి సంబంధించినటువంటి
ఆడవాళ్ళను వాళ్ళ భార్యల ముంగట వాళ్ళ బిడ్డల ముంగట కాల్చి చంపింది కదా. వాళ్ళ 26 మంది భారతీయ హిందూ పురుషులు చనిపోతే, వాళ్ళ భార్యలు పసుపు కుంకుమాలు కోల్పోతే, వాళ్ళ భార్యల నుదుట సింధూరాన్ని తుడిచేసినటువంటి టెర్రరిస్టులకి వాళ్ళకి బుద్ధి చెప్పేటటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్ అని పెట్టింది. ఆపరేషన్ సింధూర్ అని పెట్టడానికి గల కారణం వాళ్ళ ఏ భారతీయ హిందూ స్త్రీల నుదుటిన సింధూరాన్ని మీరు తీసేసిండ్రో ఆ ఆడబిడ్డలకి మేము మీ ప్రాణాలను బలిస్తాము, బహుమతికి ఇస్తాము అని చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం కూడా 2 మహిళల చేత వహింపజేసినారు. ఇవాళ భారతీయ మహిళలు వంట చేయడం ఒకటే కాదు, ఇల్లు చక్కదిద్దుకోవడం ఒకటే కాదు, అవసరమైతే యుద్ధ క్షేత్రంలోకి పోయి కూడా తీవ్రవాదులని హతమార్చి పాకిస్తాన్ లాంటి దేశం వెన్నులో వణుకు పుట్టిస్తారు మా ఆడబిడ్డలు అని చెప్పి ఒక సమాధానం పాకిస్తాన్కు చూపించాలని వాళ్ళ నరేంద్ర మోడీ గారు అంత గొప్ప ఆపరేషన్ నిర్వహిస్తే, మహిళల సారథ్యంలో నడిస్తే, ఇవాళ ఆపరేషన్ సింధూర్ని గేలి చేసుకుంటా, ఎగతాళి చేసుకుంటా, యుద్ధాన్ని ఎగతాళి చేసుకుంటా రకరకాల పోస్టులు పెట్టడం అనేటువంటిది ఇవాళ మన దేశంలోనే బయట వచ్చేటటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే వీళ్ళు ఎక్కువ దేశద్రోహులు. మనం వీళ్ళ వల్లనే ఎక్కువ నష్టం. కొంతమంది ఏమో యుద్ధం ఎందుకు చేయాలి, శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చని మాట్లాడతారు. ఇంకొంతమంది ఏమో అసలు పాకిస్తాన్ మన మీద దాడి చేయడానికి మనమే కారణమని మాట్లాడతారు. ఇవాళ మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు నిన్ననే ఒక సమీక్ష కూడా నిర్వహించినారు. అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, నిన్ననే భారతదేశం అంతా కూడా మాక్ డ్రిల్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా దేశానికి వెన్నుదన్నుగా తెలంగాణ రాష్ట్రం ఉండాలి అని చెప్పి మీరు మొత్తం యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసినారు. కాబట్టి ఇట్లాంటి అర్బన్ నక్సలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు దేశం మీద ప్రేమ ఉండదు, వాళ్ళకి సమాజం పట్ల ప్రేమ ఉండదు, బాధ్యతాయుతమైనటువంటి పోస్టులలో కూర్చొని అంటే టీచర్లుగా ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మాటలకి సమాజంలో విలువ ఎక్కువ ఉంటుంది, సమాజం ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంది వాళ్ళని. అటువంటి వాళ్ళు ఇట్లాంటి భావజాలాన్ని సమాజంలోకి చొప్పిస్తున్నారు. తెలంగాణలోనే టెర్రరిజాన్ని పెంచి పోషించే విధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీగా కోరుతున్నాం. ఇంకొక విషయం కూడా సూర్యపల్లి సుజాత గారికి మేము చెప్పదలుచుకున్నాం. అమ్మా, మీరు మహిళగా ఉన్నారు, ఇవాళ మహిళల నుదుట సింధూరం టెర్రరిస్టులు లాక్కొని పోతే ఇవాళ వాళ్ళకి బహుమతిగా ఆ టెర్రరిస్టుల ప్రాణాలను బలిగొని అమ్మ మీ ఎంబడి మేము ఉన్నాము అని చెప్పడానికి చేసినటువంటి ఈ ఆపరేషన్ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 2 మహిళలకు సారథ్యం వహించినటువంటి ఈ ఆపరేషన్ ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ మహిళలకి పెద్దపీట వేస్తున్నటువంటి తరుణంలో మీరు ఇట్లాంటి వాటిని కించపరిచే విధంగా ఇంకొకసారి మాట్లాడితే మాత్రం వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మహిళలుగా మేము ఎవరం కూడా చూస్తూ ఊరుకోం. ఇది సూర్యపల్లి సుజాత గారికి కావచ్చు, లేదా ఓకే అనేటువంటిది వాళ్ళ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. వాళ్ళ పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి ఆ స్థానం కాశ్మీర్ ఏదైతే ఉందో డెఫినెట్గా కాశ్మీర్ని భారతదేశంలో మళ్ళీ మనమే వాళ్ళని వెళ్ళగొట్టి మన కాశ్మీర్ను మనము వాళ్ళ స్వాధీనం చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు మొదటి నుంచి కూడా జరుగుతాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేటువంటిదే దాదాపుగా అదొక పెద్ద విజయం. వాళ్ళ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ ప్రజలు స్వేచ్ఛా వాయువును పీలుస్తున్నారు. వాళ్ళ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితి కొన్ని వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెరిగేటట్టుగా చేస్తే వాళ్ళ 12,000 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ అవుతుంది కాశ్మీర్. దాదాపుగా 2 కోట్ల మంది ప్రయాణికులు పర్యాటకులు కాశ్మీర్ని ప్రతి సంవత్సరం విజిట్ చేస్తున్నారు. వాళ్ళ జీవన స్థితిగతులు మారుతున్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఈ టెర్రరిస్టులకి షెల్టర్ ఇచ్చేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి రాను డే బై డే తగ్గిపోతాయి. వాళ్ళకి ఇప్పుడు టెర్రరిస్టులు వచ్చి 300 రూపాయలు ఇచ్చి రాళ్ళ దాడి చేపిస్తే, లేదంటే మీకు 500 రూపాయలు ఇచ్చి వాళ్ళకి షెల్టర్ పొందుతుంది. అదే వాళ్ళు రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేటటువంటి ఉపాధి అవకాశాలను చూపించడమే కదా అసలైనటువంటి సొల్యూషన్. అప్పుడే ప్రజలు టెర్రరిస్టులను రానియకుండా ఉంటారు.
ఆ దిశగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఈ 10 సంవత్సరాలుగా కాశ్మీర్ పైన మనం పెట్టుబడి పెట్టడం జరిగింది. అనేక మంది ప్రజలు, కాశ్మీర్ ప్రజలు ఇవాళ టెర్రరిస్టులకు భయపడకుండా బయటకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడుకుంటూ ఇవాళ మేము కాశ్మీరులము, పెహల్గాం ఘటనను మేము ఖండిస్తున్నాము, మేము భారత ప్రభుత్వంతో ఉంటాము, మేము భారతదేశంలో భాగము అని డైరెక్ట్గా చెప్పగలుగుతున్నారు. అంటే ఆ ధైర్యం ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారే. డెఫినెట్గా మీరు చూస్తూ ఉండండి, నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఒకటే కాదు, భవిష్యత్తులో ఏ కాశ్మీర్లో అయితే మేము ఆక్రమించుకున్నాము అని పాకిస్తాన్ భావిస్తుందో డెఫినెట్గా ఆ ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం అంతా కూడా మన స్వాధీనంలోకి వస్తుంది. ఆ బార్డర్ భారతదేశంలోంచి ఒక ఇంచు కూడా పాకిస్తాన్ తీసుకొని పోలేదు. ఈ చర్యలు చూస్తుంటే మీ అందరికీ కూడా డెఫినెట్గా ఆ నమ్మకం ఉండాలి.